ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో విశేష ప్రతిభ కనబర్చారు. సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా తొలి ర్యాంక్తో పాటు టాప్ 10లో పలు ర్యాంకులు, టాప్ 50లో అత్యధిక స్థానాలు సాధించి సత్తా చాటారు. ఇంటర్ ఫలితాల్లోనూ అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థ ప్రతినిధులు అభినందించి సత్కరించారు. మొత్తం ఫైనల్ ఇంటర్ ఫలితాల్లో టాప్ 10లో 6 ర్యాంకులు, టాప్ 50లో 51 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులే సాధించడం విశేషంగా నిలిచింది. The Institute of Cost Accountants of India CMA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ యొక్క ఫలితాలు ఆగస్టు 5, 2026న ప్రకటించడం జరిగింది. ఇందులో సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ 2 లెవెల్స్లో రిజల్ట్స్ ఉంటాయి. సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ రిజల్ట్స్లో సిఎంఏ ఇంటర్లో 50 ర్యాంకులు, సిఎంఏ ఫైనల్లో 50 ర్యాంకులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి పరిచయం ఐఐటీలో కానీ, ఎంసెట్లో కానీ, నీట్లో కానీ ఆల్మోస్ట్ ప్రతి విద్యార్థికి ఏదో ర్యాంక్ ఇస్తారు. ఇక్కడ అలా కాదు, ఓన్లీ లిమిటెడ్గా 50 ర్యాంకులు ఇస్తారు. అలా లిమిటెడ్గా ఇచ్చినటువంటి సిఎంఏ ఇంటర్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు సిఎంఏ ఇంటర్లో 50 లోపు 25 ర్యాంకులు రావటం జరిగింది. మొదటి 50లో 25 ర్యాంకులు రావటం జరిగింది. అందులో ఆల్ ఇండియా 4th ర్యాంక్, 8th ర్యాంక్, 9th ర్యాంకుతో పాటు వివిధ ర్యాంకులు వచ్చినాయి. మొదటి 50 ర్యాంకుల్లో 25 ర్యాంకులు. ఇక సిఎంఏ ఫైనల్ అంటే సిఎంఏ తుది స్టేజ్ ఇది. సిఎంఏ ఫైనల్లో ఇందులో కూడా 50 ర్యాంకులు మాత్రం ఇవ్వటం జరుగుతుంది. 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్, 3rd ర్యాంక్, 7th ర్యాంకుతో పాటు 26 ర్యాంకులు రావటం జరిగింది. సో అటు సిఎంఏ ఇంటర్లో కానీ, సిఎంఏ ఫైనల్లో కానీ మొదటి 10 స్థానాలలో 6 ర్యాంకులు రావటం జరిగింది. మొత్తం ఇచ్చినటువంటి 100 ర్యాంకులు సిఎంఏ ఇంటర్లో 50, సిఎంఏ ఫైనల్లో 50, మొత్తం 100 ర్యాంకుల్లో 51 ర్యాంకులు మాస్టర్ మైండ్స్కి రావటం జరిగింది. నా పక్కనే ఉన్న విద్యార్థి మట్టుపల్లి మోక్షిత్, సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి. ఎప్పుడు చెప్పినట్టే మరొకసారి చెప్తున్నాను, ఈ ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థుల యొక్క సక్సెస్ యొక్క క్రెడిట్ నేను విద్యార్థులకే ఇస్తాను. ఒక మంచి విద్యా సంస్థ జాయిన్ చేయాలని ఎలా అయితే పేరెంట్స్ ఆశించి ఒక మంచి విద్యా సంస్థలో జాయిన్ చేస్తారో, అలానే మా విద్యార్థులు పాస్ అవ్వాలని మేము కూడా కేర్ తీసుకుంటాం. మంచి చదువు అయినా చెప్తాం. కానీ ఎవరైతే దాన్ని సీరియస్గా తీసుకుంటారో వాళ్ళు ఇంకాస్త మంచి ఫలితాలు సాధిస్తారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క ర్యాంకులకు క్రెడిట్ మాది కాదు, సంపూర్ణంగా ఇది విద్యార్థులదే. మా వద్ద చదివిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది. వేలాది మంది విద్యార్థులు కొద్ది మందికే ర్యాంకులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా అది విద్యార్థుల క్రెడిట్ మాత్రమే. అండ్ ఈ యొక్క ఫలితాలలో పాస్ అయిన ప్రతి స్టూడెంట్కి మీ సక్సెస్ యొక్క క్రెడిట్ మీ యొక్క ఫ్యాకల్టీనే కాదు, నాన్ టీచింగ్ స్టాఫే కాదు, అంటే మీ సక్సెస్లో సపోర్ట్ చేసినటువంటి ఫ్యాకల్టీనే కాదు, నాన్ టీచింగ్ స్టాఫే కాదు, మీ సక్సెస్కి సపోర్ట్ చేసింది మీ పేరెంట్స్. మర్చిపోవద్దు.